ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చలి తీవ్రత జనాన్ని గజగజ వణికిస్తోంది. అటవీ ప్రాంతంలో గిరిజనం విలవిల్లాడుతోంది. చలి తీవ్రత నుండి తప్పించుకునేందుకు నెగళ్లు చలి మంటలతో కాలం వెల్లదీస్తున్నారు. పొగ మంచు కురవడంతో రహదారి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతం చలి గుప్పిట్లో వణుకుతున్న తీరును మా ఖమ్మం ప్రతినిధి ఆవుల శ్రీనివాస్ అందిస్తారు. ఖమ్మం జిల్లాలో చలి తీవ్రంగానే ఉన్నది. ముఖ్యంగా దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ఇటు భద్రాచలం, కొత్తగూడెం, అశ్వరావుపేట, సత్తుపల్లి, బైరా పరిసర ప్రాంతాలు మొత్తం కూడా చలితో గదగద వణికే పరిస్థితుంది. గిరిజన గూడాలు మొత్తం కూడా మంచు ముద్దల తయారైందని చెప్పవచ్చు. ఇటు దండకారణ్యం పూర్తి స్థాయిలో భద్రాచలం, ఇటు ఖమ్మం జిల్లాను కప్పేసిన నేపథ్యంలో చలి తీవ్రతకి తెల్లవారుజామున 6 గంటలు 7 గంటల ప్రాంతానికి కూడా బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. అది ఏజెన్సీ ప్రాంతం, అటవీ ప్రాంతంలో. ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ ఖమ్మం నగరంలో ఉన్న లక్కారం పార్క్ వద్ద అంటే చలి తీవ్రత ఈ మధ్యకాలంలో ఈ సంవత్సరం ఉన్నంతగా ఎప్పుడూ లేనట్టుగా అనిపిస్తున్న నేపథ్యంలో వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది వాకర్స్ ద్వారా తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో ఒక వారం 10 రోజుల నుంచి చలి విపరీతంగా ఉంది. చలిగాలి తోలుతుంది. దీనికి ఇబ్బందిగా ఉన్నప్పటికీ 2-3 రౌండ్లు వేసిన తర్వాత ఎక్సర్సైజ్ చేస్తే కాస్త వేడి వస్తుంది కనుక తట్టుకోవడం సులువవుతుంది. 7 వరకు చలి బాగానే ఉంటుంది. అంటే గతంలో పోలిస్తే ఈ సంవత్సరం చలి తీవ్రత, పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉందనుకోవచ్చా? ఎక్కువగా ఉంది. 4-5 సంవత్సరాలతో పోల్చినప్పుడు ఈ సంవత్సరం బాగా ఎక్కువ ఉన్నట్టే చెప్పుకోవాలి. మనం ఏమనుకుంటున్నామంటే తుఫాను వచ్చినప్పటికీ గాలి కనుక ఎలా వస్తుందో ఆ విధంగా ఉంది. ఒకవేళ తుఫాను ఏమైనా వస్తుందేమో అనుకుంటున్నాం. మొత్తానికైతే చలి బాగా తీవ్రంగా ఉంది. కాస్త ఏజ్ ఎక్కువ వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి లేదు. పిల్లలు, పెద్ద నడి వయసు వాళ్ళు పర్వాలేదు అనిపిస్తుంది. దానికి ఏమైనా రక్షణ చర్యలు తీసుకొని మేము వాకింగ్ చేస్తాం. అదే అంటే పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ చలి తీవ్రంగా ఉన్నది. ముఖ్యంగా అటవీ ప్రాంతంలో అయితే చెప్పనాలో కాదు, నెగళ్ళతోనే అంటే కలప ద్వారా నెగళ్ళు పెట్టి ఈ చలి తాపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా అంటే మీరు ఎప్పుడు ఈ వాకింగ్కి వస్తున్నారు కాబట్టి ఇంతటి చలి తీవ్రత ఈ మధ్యకాలంలో దాదాపు 10 సంవత్సరాల కాలం లేదు. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు బాగా ఉంది ఈ సంవత్సరం. గత 10 సంవత్సరాల లోపల ఇంత చలి లేదు. బాగా అసలు ఈ అటవీ ప్రాంతం, ఖమ్మం ఏరియాలో అటవీ ప్రాంతం బాగా ఉంటుంది కాబట్టి చలి తీవ్రత ఎక్కువ ఉంది. దీనికి సరైన చర్యలు తీసుకునే బాగుంటుంది. అంటే మీరు వాకింగ్కి రోజు వస్తున్నారు కాబట్టి ఎండాకాలానికి ఈ చలికాలంలో మీరు ఈ ఎక్సర్సైజ్ చేయడానికి వస్తున్న నేపథ్యంలో మార్పు ఏం కనిపించారు? మేము తెల్లారుజామున 4:30-5 గంటలకి మామూలుగా వాకింగ్కి వస్తున్నాము. వచ్చేటప్పుడు చలి విపరీతంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక రౌండ్ కనుక వేసిన తర్వాత మాలో బాడీ ఒక శక్తివంతంగా ఉన్న నీరసం కానీ ఇలాంటిది కానీ మొత్తం టోటల్గా వెళ్ళిపోతుంది. మనిషి కొంచెం హుషారుగా ఉండేటట్టు ఉంటుంది. అదేవిధంగా ప్రతి రోజుగా కూడా మిస్ కాకుండా వస్తే బాడీలోగా కూడా ఎలాంటిగా కూడా నొప్పులు గిప్పులుగా కూడా మాకు అలాంటివి ఏమీ అగుపడతలేదు, పోతున్నాయి. అలాంటప్పుడు రోజు ఎక్సర్సైజ్ చేయడం చాలా మంచిది. ఇప్పుడున్న పొజిషన్లో మళ్ళా కరోనా అనేది స్టార్ట్ అవుతుంది. ఈ బాడీలో ఎటు కదలకోకుండా ఉన్నటువంటి వ్యక్తులకి ఈ గాలి పీల్చుకోలేక, ఈ వ్యాయామం చేయలేక ఇలాంటివి ఉన్న వాళ్ళకి కూడా వయసు మీద పడ్డ వాళ్ళకి ఇలాంటిగా కూడా కొంచెం ఇబ్బందికరంగా కలుగుతుంది. వారుగా కూడా కొంచెం లేచి కొంచెం ఎక్సర్సైజు అలాంటి సేవలు దోషం వరకు చేసే విధంగా చేయమని, అదేవిధంగా చలి విపరీతంగా ఉంది కాబట్టి చలిలో ఎందుకు లేవాలి ఏందనేది మనం ఇది చేసుకుంటే మనకే ప్రమాదకరంగా ఉంది, చాలా ఇదిగా ఉంది. ముఖ్యంగా అంటే చలి తీవ్రత అంటే అటవీ ప్రాంతం ఎలాగో ఉన్నదో పట్టణ ప్రాంతాల్లో కూడా అలాగే ఉంది. తెల్లవారుజామున 4:30 ప్రాంతం నుంచి ఈ పొగమంచు కమ్ముకోవటం వల్ల రహదారుల మీద కూడా వాహనాలు వెళ్ళే పరిస్థితి లేని నేపథ్యంలో మీరు చాలా కాలంగా సీనియర్ సిటిజన్గా మీరేమనుకుంటున్నారు? అలాగే ఈ పొగమంచు వల్ల కూడా రహదారి ప్రమాదాలు భారీగానే జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇటు అశ్వరావుపేట, సత్తుపల్లి, ఇల్లెందు, మనుగూరు, పినపాక, కొత్తగూడెం, భద్రాచలం ఈ పరిసర ప్రాంతాల నుంచి సింగరేణి కోల్ మైన్ ద్వారా ఇటు సిమెంట్ ఫ్యాక్టరీలకి బొగ్గు తరలించే నేపథ్యంలో వాళ్ళు వాహనాలు వేగంగా వెళ్ళటం వల్ల ఈ పొగమంచు కమ్ముకొని వాహనదారులు అంటే మోటార్ బైకుల మీద వెళ్ళే వాళ్ళని ఢీకొట్టడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. వాళ్ళకు తీవ్ర గాయాలు అవుతున్నాయి, మృతులయ్యే పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ఆర్టీఓలకు సంబంధించి బ్రేక్ ఇన్స్పెక్టర్ రాత్రి 10 గంటల వరకు జేబు నింపుకునే కార్యక్రమాలు చేపడుతున్నారు తప్ప తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో
వాహనాలు వేగంగా వెళ్తున్నాయి. ఆ వేగాన్ని అరికట్టే విధంగా మాత్రం ఎక్కడ చర్యలు తీసుకోవట్లేదు అనేది పూర్తిగా వాళ్ళ మీద వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ రోడ్డు రవాణా భద్రత మీద, అలాగే ఈ పొగమంచు గుర్తుంది, చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఏజెన్సీ ప్రాంతంలో అంటే హాస్టల్ విద్యార్థులు అవుతుంది, కస్తూరిబా ఆశ్రమ పాఠశాలలో ఉన్న బాలబాలికల పరిస్థితి తీవ్రంగా ఉన్నట్టుగా సమాచారం అందుతున్న నేపథ్యంలో వాళ్ళకి దుప్పట్లు, అలాగే కిటికీలు కూడా, హాస్టల్లో కిటికీలు కూడా లేని నేపథ్యంలో చిన్నపిల్లలు ఒక్కొక్క గదిలో 10 నుంచి 20 మంది అక్కడ విద్యాభ్యాసం చేస్తున్న నేపథ్యంలో వాళ్ళకి కిటికీల ఏర్పాటు, అలాగే దుప్పట్లు ఇవ్వటం వల్ల వాళ్ళు ఈ చలి నుంచి కాపాడుకునే పరిస్థితి ఉంది. ఇంతకుముందు అంటే ఏజెన్సీ ప్రాంతంలో వర్షాకాలంలో దోమలు వస్తున్న నేపథ్యంలో వాళ్ళకి దోమ తెరలు ఇచ్చేవాళ్ళు. ఈ చలి తీవ్రం కావడంతో ఆ అటవీలో ఉండే అటవీ ఉత్పత్తులను మంట వేసి, నెగడు వేసి అక్కడ ఊపిరి పీల్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. అయితే చలి తీవ్రత మాత్రం మరో నెల రోజుల పాటు ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఈ తీవ్రతను తట్టుకోవటానికి ప్రజలు పలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. అయినా కూడా పట్టణ ప్రాంతాల్లో తెల్లవారుజామున 5 గంటల ప్రాంతానికే ఇటు వ్యాయామం చేయడానికి, వాకింగ్ చేయడానికి మాత్రం ఉత్సుకత చూపిస్తున్నారు. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో ఆవుల శ్రీనివాస్, బీఆర్కే న్యూస్, ఖమ్మం.